సీఎం రేవంత్ రెడ్డి ఈ పేరుడు వింటేనే గులాబీ టీం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. 6 గ్యారంటీలు అమలు చేస్తున్న హస్తం బాస్ అదే స్థాయిలో గత ప్రభుత్వంలో అవినీతిని వెలికి తీస్తున్నారు. తవ్వే కొద్దీ ఒక్కొక్కటిగా కారు పాలనలో తప్పులు బయటపడుతున్నాయి. ప్రగతి భవన్ కంచె తొలగింపుతో మొదలైన వేట, టానిక్ లిక్కర్ మాటలు, సోదాల వరకు పక్కా ప్లాన్తో అటాక్ చేస్తున్నారు. దీంతో కారు లీడర్లకు ఊపిరి ఆడటం లేదు. 100 రోజుల పాలన పూర్తి కాకుండానే బీఆర్ఎస్కి చుక్కలు చూపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్కి చుక్కలు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గత పాలనలోని అవినీతికి వెలికి తీస్తున్న సర్కార్. సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగానే ప్రగతి భవన్ కంచె తొలగింపు. హెచ్ఎండిఏలో భూ ఆక్రమణలపై శివబాలకృష్ణ అరెస్ట్. మేడిగడ్డ కుంగుబాటుపై విచారణకు ఆదేశం. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించింది బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్లలో తాము చెప్పిందే వేదమన్నట్లుగా సాగింది. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వేరే కాంగ్రెస్ నేతలు ఎవరైనా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి ఉంటే కథ వేరేలాగా ఉండేది. కానీ రేవంత్ రెడ్డి సీఎం పీఠంపై కూర్చోవడంతో బీఆర్ఎస్ నేతలకు వణుకు మొదలైంది. రేవంత్ రెడ్డి సీఎం అని ప్రకటించడం మొదలుకొని యాక్షన్ ప్లాను మొదలుపెట్టేశారు. అధికారంలోకి వచ్చి 3 నెలలు అవుతోంది. అప్పుడే అన్ని రకాలుగా బీఆర్ఎస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ రెడ్డి ఒకవైపు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండగానే మరోవైపు ప్రగతి భవన్ కంచెను బద్దలగొట్టారు. గడీల పాలనకు స్వస్తి చెప్తామని, ప్రజాపాలన తీసుకువచ్చామని రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. ప్రగతి భవన్కు ప్రజల్లో అనుమతించడంతో ప్రజాపాలన మొదలైందని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక అవినీతిను, అక్రమాన్ని వెలికి తీస్తూనే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ కుంగడంతో దానిపై విచారణకు ఆదేశించారు. కేసీఆర్ ఇంజనీర్గా మారి మేడిగడ్డను నిర్మించారని, అందుకే కుంగిపోయిందని ఎలివేట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఇరకాటంలో పడింది. మేడిగడ్డ మ్యాటర్తో రేవంత్ రెడ్డి ఆగలేదు. హెచ్ఎండిఏలో భూ ఆక్రమణలపై శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఆయన్ను విచారిస్తే మరింత మంది వెలుగులోకి వచ్చారు. గొర్రెల స్కామ్పై విచారణ సాగిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. అందులో కూడా భారీగానే అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా గుర్తించింది. ఇక కేసీఆర్ బంధువులుగా చెప్పుకుంటున్న లిక్కర్ షాపు టానిక్పై సోదాలో అనేక ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. ఇక ప్రగతి భవన్లో కుక్కల షెడ్డును లక్షల కోట్లు పెట్టడం, సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టడాన్ని ప్రభుత్వం గుర్తించింది. వాటన్నింటిపైన విచారణకు ఆదేశించింది. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడి కాలేజీ భవనాల్లో కొన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీంతో వాటిని పాక్షికంగా కూలగొట్టింది. వెంటనే రేవంత్ రెడ్డి దగ్గరకు కాళ్ళ బైరానికి వచ్చారు మల్లారెడ్డి, ఆయన అల్లుడు. అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు. మొత్తానికి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు వణికి పుట్టిస్తున్నారు. మున్ముందు ఈ తరహా దాడులు మరిన్ని జరగడం ఖాయమని సమాచారం అందుతోంది.